రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యతిరేకించడం సంచలనంగా మారింది. రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని వదిలేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్న ట్రంప్ ప్రతిపాదనను జెలెన్స్కీ తిరస్కరించారు. ఈ పద్ధతిలో రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవచ్చు అని ట్రంప్ సూచనను జెలెన్స్కీ గట్టిగా వ్యతిరేకించారు. ఆక్రమించుకున్న భూమి ఒక అంగుళం కూడా రష్యాకు ఇవ్వబోము అంటూ ఉక్రెయిన్ ప్రజలకు శాంతి లేకుండా చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఉక్రెయిన్ కొన్ని ప్రాంతాలను వదులుకోవాల్సి రావచ్చు అని, భూభాగ మార్పిడి జరిగే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొన్ని తిరిగి వస్తాయి, కొన్ని మారిపోతాయి. ఇరువురికి లాభం కలిగేలా మార్పిడి ఉంటుంది అని ఆయన అన్నారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఉక్రెయిన్ భూభాగం శాశ్వతం, ఆక్రమించుకున్న వారికి ఇచ్చే ఆస్కారం లేదు అని, ఉక్రెయిన్ను పక్కన పెట్టి తీసుకునే ఏ నిర్ణయం కూడా తమకు ఆమోదయోగ్యం కాదు అని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం దేశ భూభాగం విభజించరానిది అన్నది జెలెన్స్కీ వాదన. కానీ ఏళ్ల తరబడి యుద్ధం సాగిస్తూ వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న విషయం అధ్యక్షుడికి పట్టడం లేదు. అయితే గత 2 ఏళ్లలో భూభాగం వదిలేయడాన్ని అంగీకరించే ఉక్రెయిన్ల శాతం 10 నుంచి 38% పెరిగింది. దీనికి కారణం ఉక్రెయిన్ సైన్యం కోల్పోయిన భూభాగాన్ని తిరిగి సాధించలేకపోవడమే అని అక్కడి ప్రజలకు తెలుసు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కావాలి అని ప్రపంచం కోరుతున్నప్పటికీ ఉక్రెయిన్ మాత్రం శాంతి ప్రతిపాదనను తిరస్కరించడం గమనార్హం. యుద్ధం కొనసాగితే ఉక్రెయిన్ మరింత నష్టపోతుంది అన్న సంగతిని అధ్యక్షుడు జెలెన్స్కీ పట్టించుకోకపోవడం ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తోంది. ట్రంప్, పుతిన్ మధ్య చర్చలు ఆగస్టు 15న అలస్కాలో జరగనున్నాయి. ఆ చర్చల ఫలితం ఈ యుద్ధ భవిష్యత్తును నిర్ణయించబోతోందా, లేక జెలెన్స్కీ మొండి పట్టుదలతో తన దేశాన్ని ఒంటరి చేస్తారా అన్నది తేలనుందే.